హలో విద్యార్థులు! సెల్ ఆకారం, పరిమాణం, రకం మరియు రకాలు మరియు ప్రవర్తన యొక్క భావనతో మీరందరూ స్పష్టంగా ఉన్నారని నాకు తెలుసు. కొన్ని అవయవాల నిర్మాణం మరియు పనితీరు గురించి వివరంగా తెలుసుకుందాం. చెప్పడానికి ప్రత్యేకంగా ఉన్న ప్రత్యేక అవయవాలపై దృష్టి పెడదాం. అవి డబల్ లేయర్డ్ మరియు స్వీయ డూప్లికేట్ చేయగలవు. బిందు 9వ తరగతిలోని పార్ట్ 3 బయాలజీలో మిగిలిన సెల్ ఆర్గానిల్స్ గురించి మరింత సమాచారంతో తిరిగి వచ్చింది. సెమీ అటానమస్ మరియు సెల్ఫ్ డూప్లికేటింగ్ అని పిలువబడే సెల్ ఆర్గానిల్స్ స్ట్రక్చర్ మరియు ఫంక్షన్ గురించి వివరంగా తెలుసుకుందాం. బాగా ఏకాగ్రత పెట్టండి. అభ్యాస ఫలితం. విద్యార్థులారా, ఇప్పుడు ఈ తరగతి తర్వాత మీరు అన్ని అవయవాలను గుర్తించగలుగుతారు మరియు సెల్లో ఉన్న న్యూక్లియస్, క్లోరోప్లాస్ట్లు మరియు మైటోకాండ్రియా వంటి కొన్ని ముఖ్యమైన అవయవాల పాత్రను మీరు సులభంగా వివరించవచ్చు. దానికి ముందు ఇప్పుడు కొన్ని కీలక పదాలను నేర్చుకుందాం. కీలక పదాలు: సెమీ అటానమస్, స్వీయ నకిలీ, అమిలోప్లాస్ట్, న్యూక్లియస్, అలిరోప్లాస్ట్, న్యూక్లియోలస్, మైటోకాండ్రియా, క్రోమోజోములు, క్లోరోప్లాస్ట్. విద్యార్థులు, కణంలో ఉండే ప్రతి అవయవం గురించి వివరంగా తెలుసుకుందాం. ఆర్గానెల్లే, క్లోరోప్లాస్ట్. శాస్త్రవేత్త 1837లో జర్మన్ వృక్ష శాస్త్రజ్ఞుడు హ్యూగో వాన్ మోల్ నిర్మాణం. క్లోరోప్లాస్ట్ ఈ డిస్క్, ఓవల్ మొదలైన వివిధ ఆకారాలను కలిగి ఉంటుంది. ఇది 5 నుండి 10 మైక్రాన్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఒక మొక్క కణంలో దాదాపు 20 నుండి 40 క్లోరోప్లాస్ట్లు కనిపిస్తాయి. 2 పొరలు, బాహ్య మరియు లోపలి పొరలు, రక్షణలో సహాయపడతాయి. 2 పొరల మధ్య పెరిప్లాస్టిడియల్ స్పేస్ మెకానికల్ షాక్ల నుండి రక్షణలో సహాయపడుతుంది. అన్ని కాంతి ప్రతిచర్యలు గ్రానాలో జరుగుతాయి. ఇందులో కిరణజన్య సంయోగక్రియ ఎంజైమ్లు, డిఎన్ఏ, రైబోజోమ్లు, క్లోరోఫిల్, కెరోటినాయిడ్లు మొదలైనవి ఉంటాయి. అన్ని చీకటి ప్రతిచర్యలు స్ట్రోమాలో జరుగుతాయి. ఫంక్షన్. కార్బోహైడ్రేట్ల తయారీకి సంబంధించి క్లోరోప్లాస్ట్ వారి స్వంత జన్యు పదార్థాన్ని ప్రాసెస్ చేస్తుంది మరియు స్వీయ నకిలీలు అంటే అవి మరో క్లోరోప్లాస్ట్ యొక్క అదే కాపీని సృష్టించగలవు. అందుకే వీటిని సెమీ అటానమస్ ఆర్గానిల్స్ అంటారు. ప్లాస్టిడ్లలో క్లోరోప్లాస్ట్ ఒకటి.
ప్లాస్టిడ్లను లీవెన్హోకిన్ 1698లో నివేదించారు. అయితే 1883లో స్కింపర్ ప్లాస్టిడ్గా పేరు పెట్టారు. పిగ్మెంటేషన్ ఆధారంగా ప్లాస్టిడ్లను 3 రకాలుగా వర్గీకరించారు. ల్యూకోప్లాస్ట్, అవి సూర్యరశ్మికి గురికాని లోతైన కణజాలాలలో కనిపిస్తాయి. సేంద్రియ ఆహార పదార్థాల నిల్వ కోసం ఉపయోగిస్తారు. అమిలోప్లాస్ట్ల వంటి ల్యూకోప్లాస్ట్లు స్టార్చ్ని నిల్వ చేస్తాయి. అల్యూరోప్లాస్ట్లు ప్రోటీన్ను నిల్వ చేస్తాయి. ఎలాయోప్లాస్ట్లు కొవ్వులను నిల్వ చేస్తాయి. క్రోమోప్లాస్ట్, నారింజ, పసుపు మరియు ఎరుపు వర్ణ ద్రవ్యం కలిగిన ప్లాస్టిడ్లు కణాలు, రేకులు, పెరికార్ప్, ఆకులు, సీడ్ కోట్లు, దుంపలు, వేర్లు మొదలైన వాటిలో ఏర్పడతాయి. పువ్వుల పరాగ సంపర్కం, పండ్లు మరియు విత్తనాల వ్యాప్తిలో సహాయం. క్లోరోప్లాస్ట్, కిరణజన్య సంయోగ క్రియలో సహాయపడే ఆకుపచ్చ రంగు ప్లాస్టిడ్లు. ఆర్గానెల్లే, మైటోకాండ్రియా. శాస్త్రవేత్తలు 1894లో కొల్లీకర్, ఆల్ట్మాన్ మొదటిసారిగా గమనించి దానికి బయోప్లాస్టులు అని పేరు పెట్టారు. బెండా దానికి మైటోకాండ్రియా అని పేరు పెట్టాడు. నిర్మాణం: మైటోకాండ్రియా చిన్న గోళాకార లేదా స్తూపాకార అవయవాలు. సాధారణంగా మైటోకాండ్రియన్ 2 నుండి 8 మైక్రాన్ల పొడవు మరియు 0.5 మైక్రాన్ల వెడల్పు ఉంటుంది. ఇది న్యూక్లియస్ కంటే దాదాపు 150 రెట్లు చిన్నది. ఒక్కో కణంలో దాదాపు 100 నుంచి 150 మైటోకాండ్రియా ఉంటాయి. ఫంక్షన్: మైటోకాండ్రియా ఆహార పదార్థాల ఆక్సీకరణకు సంబంధించినది, అంటే శ్వాసక్రియ. ఇది సంభావ్య శక్తిని గతిశక్తిగా మారుస్తుంది మరియు మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లో ఏటీపీ రూపంలో నిల్వ చేస్తుంది. ఈ ఏటీపీ అంటే శక్తి. మనం వివిధ సాధారణ కార్యకలాపాలు చేసేవాళ్లం. అందుకే మైటోకాండ్రియాను సెల్ యొక్క పవర్ హౌస్ అని కూడా అంటారు. సెల్ ఫర్నేసులు, బయో ఫర్నేసులు. మైటోకాండ్రియా వారి స్వంత జన్యు పదార్థాన్ని మరియు స్వీయ నకిలీని కలిగి ఉంటుంది. అంటే అవి దాని స్వంత ఖచ్చితమైన కాపీని సృష్టించగలవు. కాబట్టి దీనిని సెమీ అటానమస్ ఆర్గానెల్ అంటారు. ఆర్గానెల్ న్యూక్లియస్. శాస్త్రవేత్తలు రాబర్ట్ బ్రౌన్ కనుగొన్న న్యూక్లియస్. వాల్టర్ ఫ్లెమింగ్ కనుగొన్న క్రోమాటిన్. ఫెలిస్ ఫోంటానా కనుగొన్న న్యూక్లియోలస్. నిర్మాణం: కేంద్రకం 4 భాగాలను కలిగి ఉంటుంది. న్యూక్లియర్ ఎన్వెలప్ అంటే 2 లేయర్డ్ రక్షణలో సహాయపడుతుంది.
రెండు పొరల మధ్య ఉండే పెరిన్యూక్లియర్, న్యూక్లియస్ స్పేస్ యాంత్రిక షాక్ల నుండి న్యూక్లియస్ను రక్షించడంలో సహాయపడుతుంది. న్యూక్లియోప్లాజం నుండి ప్రోటోప్లాజంకు కంటెంట్ను పంపడంలో న్యూక్లియర్ పోర్ సహాయపడుతుంది. క్రోమోజోమ్లు క్రోమాటిన్ అని పిలువబడే ప్రారంభ దశలో థ్రెడ్ల ద్రవ్యరాశి వలె కనిపిస్తాయి. మరియు తరువాత విభజన సమయంలో అవి రాడ్లాగా నిర్మాణాలుగా మారతాయి. వారసత్వం అని పిలువబడే డిఎన్ఏ అణువుల రూపంలో తల్లిదండ్రుల నుండి తదుపరి తరానికి లక్షణాలను తీసుకెళ్లడంలో సహాయపడతాయి. క్రోమోజోములు డిఎన్ఏ మరియు ప్రోటీన్లతో కూడి ఉంటాయి. డిఎన్ఏ అణువులు కణాలను నిర్మించడానికి మరియు నిర్వహించడానికి అవసరమైన సమాచారాన్ని కలిగి ఉంటాయి. డిఎన్ఏ యొక్క ఫంక్షనల్ విభాగాలను జన్యువులు అంటారు. న్యూక్లియోలస్ లోతుగా ముదురు రంగులో ఉన్న శరీరం మరియు రైబోజోమ్ల తయారీలో సహాయపడుతుంది. న్యూక్లియోప్లాజం అనేది సెమీ ఘన సజాతీయ పదార్థం. ఇందులో హైడ్రోలైజింగ్ ఎంజైమ్లు, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, పాలిమరేసెస్, రిబోన్యూక్లియోప్రోటీన్లు మరియు క్రోమాటిన్ పదార్థం ఉంటాయి. ఫంక్షన్ ఇది అవయవాల పనితీరును నియంత్రిస్తుంది. కాబట్టి దీనిని సెల్ యొక్క డైనమిక్ సెంటర్ అంటారు. సెల్యులార్ పునరుత్పత్తిలో కేంద్రకం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా ఒకే కణం విభజించి రెండు కొత్త కణాలను ఏర్పరుస్తుంది. కణ విభజన వృద్ధి చెందడానికి, పాత, చనిపోయిన మరియు గాయపడిన కణాలను భర్తీ చేయడానికి మరియు పునరుత్పత్తికి అవసరమైన గామేట్లను రూపొందించడానికి కొత్త కణాలు జీవులలో ఏర్పడతాయి. కొత్త కణాలు తయారయ్యే ప్రక్రియను కణ విభజన అంటారు. కణ విభజనలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. ఒకటి మైటోసిస్. కణ విభజన ప్రక్రియలో ఎక్కువ భాగం పెరుగుదల కోసం విభజించబడే ప్రక్రియను మైటోసిస్ అంటారు. అయితే మియోసిస్ అనేది నిర్దిష్ట కణాల ద్వారా జరిగే ప్రక్రియ. పునరుత్పత్తి అవయవాలు లేదా జంతువులు మరియు మొక్కలలోని కణజాలాలు గామేట్లను ఏర్పరుస్తాయి. ఇవి ఫలదీకరణం తరువాత మియోసిస్ అని పిలువబడే సంతానానికి దారితీస్తాయి. మైటోసిస్ ఈ ప్రక్రియలో తల్లి కణం అని పిలువబడే ప్రతి కణం రెండు ఒకేలాంటి కుమార్తె కణాలను ఏర్పరుస్తుంది. అయితే మియోసిస్ ద్వారా ఇది 4 కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది మరియు కొత్త కణాలు తల్లి కణాల కంటే సగం క్రోమోజోమ్లను కలిగి ఉంటాయి. మైటోసిస్లో కుమార్తె కణాలు తల్లి కణం వలె అదే సంఖ్యలో క్రోమోజోమ్లను కలిగి ఉంటాయి. ఇది జీవులలో కణజాలాల పెరుగుదల మరియు మరమ్మతులో సహాయపడుతుంది. మియోసిస్లో కణాలు తల్లి కణాల కంటే సగం క్రోమోజోమ్లను మాత్రమే కలిగి ఉంటాయి. మైటోసిస్లో కుమార్తె కణాలు తల్లి కణం వలె అదే సంఖ్యలో క్రోమోజోమ్లను కలిగి ఉంటాయి. ఇది జీవులలో కణజాలాల పెరుగుదల మరియు మరమ్మతులో సహాయపడుతుంది. మియోసిస్లో కణాలు తల్లి కణం కంటే సగం క్రోమోజోమ్లను మాత్రమే కలిగి ఉంటాయి. ఇది సంతానం ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.